వెల్కమ్ టు ఫోకస్ 40. ఈ వీడియో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో నేను గ్రూప్ డీకి సంబంధించి ఒక ప్రీవియస్ పేపర్ తీసుకుని అందులో మ్యాథ్స్ సెక్షన్ డిస్కస్ చేయబోతున్నాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా సాల్వ్ చేయాలి. సో ఏ ఎగ్జామ్ అయినా సరే టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది. టైం లిమిట్ లేకపోతే అందరూ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారు. కానీ ఎగ్జామ్లో ఇన్ టైంలో ఎవరైతే మ్యాక్సిమం క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. సో ఈ వీడియోలో నేను మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఫాస్టెస్ట్ వేలో ఎట్లా సాల్వ్ చేయాలి. ఏ క్వశ్చన్ సాల్వ్ చేయడానికైనా 2-3 మెథడ్స్ ఉంటాయి. కానీ అందులో బెస్ట్ మెథడ్ ఏంటంటే ఏదైతే తక్కువ టైంలో అయిపోతుందో అదే బెస్ట్ మెథడ్. సో ఫాస్టెస్ట్ మెథడ్ ఎగ్జామినేషన్లో ఎలా పిక్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. లెట్ us go into the video. If x by y is equal to 3/2, then x square plus y square by x square minus y square. సో x by y ఫ్రాక్షన్ వాల్యూ 3/2 అని ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మీరు డైరెక్ట్గా xని 3 తీసుకోవచ్చు, yని 2 తీసుకోవచ్చు. x by y 3/2 అంటే x ఈక్వల్ టు 3 అండ్ y ఈక్వల్ టు 2 అని కాదు. దాని మీనింగ్ ఇది కాదు. x y 3/2 ప్రపోర్షన్లో ఉన్నాయని అర్థం. అంటే దే క్యాన్ బి 3 and 2, దే క్యాన్ బి 30 and 20, దే క్యాన్ బి 300 and 200, ఇట్లాగా 3:2 ప్రపోర్షన్లో ఉంటాయని దాని మీనింగ్. కానీ x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 2 తీసుకుని మనం షార్ట్ టైంలో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో లెట్ us సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 3. సో 3 స్క్వేర్ ఈజ్ 9 అండ్ 2 స్క్వేర్ ఈజ్ 4. అలానే డినామినేటర్లో 3 స్క్వేర్ ఈజ్ 9 అండ్ 2 స్క్వేర్ ఈజ్ 4. 9 plus 4 is 13 and 9 minus 4 is 5. That is our answer. So ఈ విధంగా మనం తక్కువ టైంలో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ 5 plus x, 2x plus 7, 6x plus 9 and y are in proportion when x is equal to 2, then find the value of y. ఇక్కడ మనకి 4 నెంబర్స్ ఇచ్చారు. 5 plus x, 2x plus 7, 6x plus 9 and y. ఈ 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయని అన్నారు. అండ్ x ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చారు. ఫస్ట్ x ఈక్వల్ టు 2 అని ఇచ్చారు కాబట్టి అది మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ x ఈక్వల్ టు 2 పెడితే ఈ నెంబర్ ఏమవుతుంది, 5 plus 2 అంటే 7, 2 into 2 4 plus 7 అంటే 11, 6 2s 12 plus 9 21 అండ్ y. సో ఈ 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయని అన్నారు. సో ప్రపోర్షన్లో ఉన్నాయంటే ఏంటి మీనింగ్, ఏదన్నా ఒక 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ప్రపోర్షన్లో ఉన్నాయి అని అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో ఏ బై బి ఈ రెండింటి రేషియో విల్ బి ఈక్వల్ టు ఈ రెండింటి రేషియో సి బై డి. ఇది ప్రపోర్షన్ అంటే మీనింగ్, ఏ బై బి ఈక్వల్ టు సి బై డి. అప్పుడు వాటిని ప్రపోర్షన్లోనే అని అంటారు. సో అదేవిధంగా ఈ 4 ప్రపోర్షన్లోనే అని అన్నారు కాబట్టి మనం ఏమైనా రాసుకోవచ్చు, 7/11 ఈజ్ ఈక్వల్ టు 21/y. సో 7 goes 3 times. సో y ఇటు వచ్చేస్తుంది, 11 అంటే వెళ్తుంది, 11 into 3 33. సో y వాల్యూ 33 అవుతుంది. నెక్స్ట్, అమన్ ట్రావెల్ ఎట్ స్పీడ్ ఆఫ్ 20 meters per minute for 100 minutes and at a speed of 70 meters per minute for 50 minutes. His average speed is. సో అమన్ అనే పర్సన్ 2 జర్నీస్ చేశాడు. సో ఫస్ట్ దాంట్లో ఏం చేశాడు, 100 minutes పాటు ఒక స్పీడ్తో వెళ్ళాడు, తర్వాత 50 minutesతో పాటు ఇంకో స్పీడ్లో వెళ్ళాడు. ఓకే, సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఓవరాల్గా యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఒకటి, యావరేజ్ స్పీడ్ అంటే, స్పీడ్ అంటేనే డిస్టెన్స్ బై టైం. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. సో మొత్తం జర్నీలో డిస్టెన్స్ మొత్తాన్ని యాడ్ చేసి దాన్ని టోటల్ టైంతో డివైడ్ చేస్తే మనకు వచ్చేదే యావరేజ్ స్పీడ్. ఓకే, సో ఈ క్వశ్చన్లో ఫస్ట్ మనం డినామినేటర్ గురించి చూద్దాం, టోటల్ టైం ఎంతో చూద్దాం. సో 2 జర్నీలు కదా, ఫస్ట్ టైం వచ్చి 100 minutes అండ్ సెకండ్ టైం వచ్చి 50 minutes. 100 plus 50, సో ఓవరాల్గా టోటల్ టైం ఎంత అవుతుంది, 150 minutes రైట్. నెక్స్ట్, టోటల్ డిస్టెన్స్ ఎలా వస్తుంది. సో ఫస్ట్ జర్నీలో ఈ స్పీడ్తో ఈ టైంలో వెళ్ళాడు. సో ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, స్పీడ్ ఇంటూ టైమే కదా. సో ఫస్ట్ జర్నీలో 20 into 100, 20 into 100 అంటే 2000 meters ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద జర్నీలో 70, ఈ స్పీడ్ ఈ టైం, 70 into 50 దట్ ఈస్ 3500. సో టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. సో ఈ రెండు యాడ్ చేస్తే 5500 డివైడెడ్ బై 150. సో 0 క్యాన్సిల్ చేద్దాం అండ్ 5 టేబుల్ గోస్ 3 times, 110/3 వచ్చింది మనకి ఫ్రాక్షన్లో. ఇక్కడ కూడా ఫ్రాక్షన్స్ ఇచ్చారు. సో అవర్ ఆన్సర్ ఈజ్ 110/3 meter per minute ఈజ్ ద యావరేజ్ స్పీడ్. నెక్స్ట్, the sum of the roots of the quadratic equation 4x square plus 7x minus 21 is equal to 0 is. సో ఈ quadratic equation కి sum of the roots అని అడుగుతున్నారు. సో స్టాండర్డ్ quadratic equation ఏంటంటే ax square
ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుందంటే మైనస్ బి బై ఏ అవుతుంది. అలానే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో రూట్స్ని యాడ్ చేస్తే మైనస్ బి బై ఏ, మల్టిప్లై చేస్తే సి బై ఏ. ఇక్కడ అడిగింది సమ్ ఆఫ్ ద రూట్స్ అని అన్నారు కాబట్టి సో ఇక్కడ బి టర్మ్ వచ్చి -7, బి టర్మ్ వచ్చి 7 అండ్ ఏ టర్మ్ వచ్చి 4, మైనస్ బి బై అండ్ -7/4. సో దిస్ ఈజ్ అవర్ సమ్ ఆఫ్ ద రూట్స్. నెక్స్ట్, ఇఫ్ a is to b equal to 2:3 and b is equal to 4:3 then a is to b is to c. సో రెండు సింపుల్ రేషియోస్ ఇచ్చి కంబైనింగ్ రేషియో అడిగారు. కంబైనింగ్ రేషియో చేయడానికి సింపుల్ మెథడ్ ఉంది. సో రెండు రేషియోలు ఒకదాని కింద ఒకటి రాసుకోండి, a is to b and b is to c. సో రివర్స్ ఎన్ షేప్లో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద మిక్సింగ్ రేషియో 2 4s. ఫస్ట్ ఈ రెండింటి మల్టిప్లై చేస్తాం, 2 4s 8, నెక్స్ట్ 4 3s 12, నెక్స్ట్ 3 3s 9. సో కంబైనింగ్ రేషియో a is to b is to c is 8 is to 12 is to 9. Next, I can finish painting a saree in 11 days, b in 20 days and c in 55 days. If they work independently, in how many days can the work be completed if a is assisted by b on every odd number day and by c on every even number day till the work completes? సో ఈ క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఒక వర్క్ చేయడానికి ఏకి అయితే 11 days పడుతుంది, వాడు ఒకటే చేసుకోండి. బీకి అయితే 20 days పడుతుంది అండ్ సికి అయితే 55 days పడుతుంది అన్నారు. ఓకే, అయితే క్వశ్చన్ ఏంటి? సో ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి ఆన్ ఎవ్రీ ఆడ్ నంబర్ డే అండ్ బై సి ఆన్ ఎవ్రీ ఈవెన్ నంబర్ డే. సో ఏ ఒక్కడే కాన్స్టెంట్గా ఉన్నాడు పనిలో, ఏకి ఎవరు హెల్ప్ చేస్తున్నారంట? అసిస్టెడ్ బై బి అంటే ఏకి బి హెల్ప్ చేస్తున్నాడు. ఎప్పుడు? ఎవ్రీ ఆడ్ నంబర్ డే అంటే ఫస్ట్ డే రోజున ఏకి బి హెల్ప్ చేస్తాడు, సెకండ్ డే చేయడు, బి చేయడు, ఎందుకంటే ఆడ్ నెంబర్ కాదు కదా. మళ్ళీ బి వచ్చి థర్డ్ డే వస్తాడు, మళ్ళీ ఫిఫ్త్ డే, అట్లా ఎవ్రీ ఆడ్ నెంబర్ డే ఏకి బి హెల్ప్ చేస్తాడు. ఎవ్రీ ఈవెన్ నెంబర్ డే ఎవరు వస్తున్నారు? సి వస్తాడు. సో సెకండ్ డే ఏకి సి హెల్ప్ చేస్తాడు, ఫోర్త్ డే ఏకి సి హెల్ప్ చేస్తాడు, మళ్ళీ సిక్స్త్ అట్లా అనమాట. ఓకే, సో ఫస్ట్ డే ఏ అండ్ బి వర్క్ చేస్తారు, సెకండ్ డే ఏ అండ్ సి, మళ్ళీ ఏబి, మళ్ళీ ఏసి, అట్లా చేస్తారు అయిపోయేంతవరకు. ఓకే, మనం అనుకోవాల్సింది మొత్తం ఎన్ని రోజులు పడుతుంది వర్క్ ఫినిష్ అవ్వడానికి. ఓకే, సో ఏ 11 days, బి 20, సి 55 అని అన్నారు కాబట్టి మనం దీన్ని ఎల్సిఎం మెథడ్లో చేద్దాం. సో ఆ 3 నెంబర్స్కి ఎల్సిఎం తీసుకోవాలి మనం ఫస్ట్. సో 11 అనేది ఆల్రెడీ 55లో పోతుంది కాబట్టి 11 గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. 20కి 55కి ఎల్సిఎం ఎంత? సో 20కి 55కి ఎల్సిఎం తీసుకుంటే దట్ ఈస్ 220. సో టోటల్ వర్క్ని మనం 220 అని అనుకోవాలి. ఓకే, ఏ అనేవాడు 11 daysలో ఆ మొత్తం వర్క్ని ఫినిష్ చేస్తాడు. అంటే ఒక రోజుకి ఏ ఎంత చేస్తాడు? మొత్తం 220 యూనిట్స్ వర్క్ అనుకుంటే ఏ అనేవాడికి 11 days పడుతుంది. అంటే ఒక్క రోజుకి వాడు 20 యూనిట్స్ వర్క్ చేస్తాడు. ఓకే, అంటే 20 × 11 220 అనమాట. బి అనేవాడు 20 days పని చేస్తాడు. అంటే బి అనేవాడు రోజుకి 11 యూనిట్స్ వర్క్ చేస్తాడు, 11 × 20 220. సి అనేవాడు 55 days చేస్తున్నాడు కాబట్టి వీడు రోజుకి 4 యూనిట్స్ వర్క్ చేస్తాడు. ఓకే, రోజుకి ఎవరెవరు ఎంత వర్క్ చేస్తున్నాడు అనేది మనకు తెలిసింది. ఇప్పుడు ఫస్ట్ డే వచ్చి ఏ అండ్ బి వర్క్ చేస్తున్నారు కదా. సో ఏబి కలిసి 20 + 11 ఇద్దరు కలిసి 31 యూనిట్స్ వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఏ అండ్ సి 20 and 4 ఇద్దరు కలిపి 24 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. సెకండ్ రోజు ఎంత వర్క్ అయింది. మళ్ళీ థర్డ్ డే మళ్ళీ 31 ఏబి, మళ్ళీ 24 ఏసీ. ఇట్లా మనకి టోటల్గా 220 యూనిట్స్ వర్క్ అనేది జరగాలన్నమాట. అలా ఎన్ని రోజులు పడుతుంది అని అన్నాడు. ఓకే, సో లెట్ us క్యాలిక్యులేట్. సో ఫస్ట్ డే రోజున మనకి 31 యూనిట్స్ జరిగింది, సెకండ్ డే రోజున 24 యూనిట్స్ జరిగింది. సో ఈ 31 24 రిపీట్ అవుతుంది కదా ఎవ్రీ 2 daysకి ఒకసారి. సో 2 daysకి ఒకసారి ఎంతవరకు జరుగుతుందంటే 55 జరుగుతుంది. మనకి జరగాల్సిన వర్క్ ఎంత? 220 జరగాలి. సో నెక్స్ట్ 2 daysలో మళ్ళీ 55 జరుగుతుంది. సో రెండు కలిపితే 110, మళ్ళీ 2 daysలో మళ్ళీ 55, మళ్ళీ 2 daysలో మళ్ళీ 55. సో ఓవరాల్గా మనకి ఇట్లాగా 4 pairs అనేది వస్తే అయిపోతుంది అనమాట. టోటల్ 8 days అనుకోవచ్చు అనమాట. ఓకే, సో టోటల్ వర్క్ ఈజ్ ఫినిష్డ్ ఇన్ 8 days. నెక్స్ట్, shopkeeper sold a book at a loss of 14%. The selling price had been increased by ₹100. There would have been a gain of 6%. What was the cost price of the book? సో క్వశ్చన్ ఏమంటున్నారంటే ఒక షాప్ కీపర్ బుక్ని 14% లాస్ కమ్మేశాడు. 14% లాస్ కమ్మేశాడు. సెల్లింగ్ ప్రైస్ హ్యాడ్ బీన్ ఇంక్రీజ్డ్ బై ₹100. ఒకవేళ ఇంతకుముందు అమ్మిన దానికంటే ఒక ₹100 ఎక్కువ కమ్ముంటే దెర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ గెయిన్ ఆఫ్ 6%. ఇక్కడ 2 కేసులు ఉన్నాయి ఇక్కడ. సో లెట్ us assume 100% is the cost price. కేస్ 1లో
సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? సో కేస్ 1లో ఈ సోల్డ్ ఇట్ ఎట్ 14% లాస్. ఇందులో 14% లాస్ అయితే ఈ సోల్డ్ ఇట్ ఎట్ 86% అనమాట. ఇది కేస్ 1. ఇంకో కేసులో ఏం చెప్పారు? ఇఫ్ ద ప్రైస్ ఇస్ ఇంక్రీస్ బై 100 రూపీస్, దీనికన్నా ఒక 100 రూపాయలు ఎక్కువ కమ్ముంటే దెర్ వుడ్ హ్యావ్ బీన్ ఎ గెయిన్ ఆఫ్ 6%. 6% గెయిన్ అంటే 100% కన్నా ఒక 6% ఎక్స్ట్రా అంటే 106% అనమాట. సో దీనికి మనీ పరంగా ఎంత డిఫరెన్స్ ఇచ్చారు? 100 రూపీస్ అని ఇచ్చారు. యాక్చువల్గా దీనికి డిఫరెన్స్ ఎంత? 106కి 86కి 20% డిఫరెన్స్. 100 రూపీస్ కనుక 20% అయితే మనల్ని అడుగుతున్నది ఏంటి? వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్? కాస్ట్ ప్రైస్ అనేది 100% కదా. అయితే 100% ఎంత? 20%కి 5 times 100%. సో 100కి 5 times 500 రూపీస్. దట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్. సింపుల్. నెక్స్ట్, HCF of two numbers is 7 and their LCM is 434. If one of the numbers is 14, find the other. ఈ క్వశ్చన్ మనం ఫార్ములా వేసి కూడా సాల్వ్ చేయొచ్చు, కానీ ఫార్ములా అవసరం లేదు. 2 numbers కి HCF 7 అని ఇచ్చారు. సో ఎప్పుడైతే 2 numbers కి HCF 7 అని ఇచ్చారో ఆ 2 numbers A, B కదా, వాటిని ఏమని తీసుకోవచ్చు? 2 నెంబర్లు కూడా 7లో పోవాలి. ఎందుకంటే రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 7 అని ఇచ్చారు. అంటే 2 నెంబర్లు కూడా 7లో పోతాయి. ఫైండ్ ద అదర్ నెంబర్. సో దీన్ని మీరు క్లూ కింద వాడుకోవచ్చు. సో ఈ నెంబర్ 7లో పోయిద్ది, ఈ నెంబర్ 7లో పోయిద్ది. సో మీకు కావాల్సిన నెంబర్ 7లో డివైడ్ అవ్వాలి కాబట్టి ఆప్షన్లో 7 డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అంటే చెక్ చేద్దాం. సో 140 పోయిద్ది 7లో, 14, 6 పోదు, ఇది రాంగ్. 49 పోతుంది, 48 పోదు, 52 కూడా పోదు. 217 ఈ నెంబర్ 7లో డివైడ్ అవుతుంది. యూ క్యాన్ సాల్వ్. ఫస్ట్ అయితే మనం ఆప్షన్ చెక్ చేసుకుంటాం. ఇది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు ఫార్ములా వేసుకొని సాల్వ్ చేయొచ్చు. The given figure angle ABC is equal to angle ABD and BC is equal to BD. Then CAB is similar to. So ఈ triangle చూస్తే ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్. CB is equal to DB. నెక్స్ట్ యాంగిల్ B కామన్ రెండింటికి అండ్ AB అనేది కామన్ సైడ్. సో యాంగిల్ B is equal to యాంగిల్ B అండ్ సైడ్ BA is equal to అగైన్ సైడ్ BA. సో సైడ్ యాంగిల్ సైడ్ ప్రాపర్టీ ప్రకారం, సో రెండు ట్రయాంగిల్లో ఒక సైడ్ యాంగిల్ సైడ్, మళ్ళీ సైడ్ యాంగిల్ సైడ్ అవి ఈక్వల్ అయితే కనుక ఆ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది సేమ్ సైజ్ అండ్ షేప్. అయితే ఇక్కడ ఆర్డర్ ముఖ్యం. CB DB, BA BA. ఇక్కడ ట్రయాంగిల్ ఆర్డర్ ఏమవుతుంది? CBA. సో ట్రయాంగిల్ CBA is similar to or congruent to DBA. సో ట్రయాంగిల్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ మారితే మళ్ళీ ఈక్వాలిటీ మారిపోయింది. ఇక్కడ అడిగింది ఏంటి? CAB అని అడుగుతున్నారు. మనం CBA DBA ఈక్వల్ అని అనుకున్నాం. అయితే అక్కడ CAB అని అడుగుతున్నారు, అంటే ఆర్డర్ మార్చి చదువుతున్నారు. CAB ఇట్లా చదువుతున్నారు కాబట్టి మనం కూడా DAB ఇట్లా చదువుతాం. మనం CAB DAB అనమాట ఇప్పుడు ఆన్సర్. Okay, next. Sum of the roots of the equation 5x square plus bx plus 4 is 9. Then find value of b. Already in the discussion, sum of the roots ante minus b by a kada, minus b by 5. X square quotient 5. This is equal to 9 antaru. So b value emutundi? So minus 5 not multiply chesthe minus 45. Very simple question. A cuboid of dimension 8.5, 12.5, 10 cm need to be painted all over. Find the area of the painting. So cuboid ki అన్ని ఫేసెస్ మీద పెయింటింగ్ చేస్తున్నాం. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి? అక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా అంటే 2 into LB plus BH plus HL. Okay, so let us substitute the values here. So length is 18.5, breadth is 12.5, height is 10. So multiply చేద్దాం. 18.5, 12.5 మనం డైరెక్ట్గా మల్టిప్లై చేయలేం కాబట్టి let us convert them into the fraction. 18.5, 12.5 డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే మనకు కొంచెం క్యాలిక్యులేషన్ పెద్దగా వస్తుంది. సో ఐ విల్ కన్వర్ట్ దిస్ ఇంటూ ఫ్రాక్షన్. 18.5 ఫ్రాక్షన్లో మారిస్తే 37/2 మల్టిప్లైడ్ బై 12.5 ఫ్రాక్షన్లో మారిస్తే 25/2. ఓకే, సో ఎల్బి అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ బిహెచ్ 12.5 10. ఇక్కడ మనం మల్టిప్లికేషన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 12.5 to 10 అంటే సో 0 తీసి ఇక్కడ డెసిమల్కి ఇచ్చేస్తే అది 125 అవుతుంది. 125 ప్లస్ 10 into 18.5 h into l అంటే 180. సో ఈ రెండు ఈజీగానే అయిపోయినాయి. ఇది మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో ఇలా కూడా మనం మళ్ళా క్యాలిక్యులేషన్ కొంచెం డిఫికల్ట్ కాబట్టి దీనికి కూడా మనం ఒక ఆల్టర్నేట్ మెథడ్ అనేది ఆలోచించవచ్చు. ఒకసారి ఆప్షన్ చూడండి. 1157, 1198, 984, 1082. ఆప్షన్స్ కొంచెం డిస్టెన్స్గానే ఉన్నాయి, మరీ క్లోజ్గా ఏం లేదు కాబట్టి
ఇక్కడ మనం ఒక అప్రాక్సిమేషన్ ట్రై చేయొచ్చు. ఇక్కడ 37 ప్లేస్లో 36 తీసుకుందాం, అంటే కొంచెం అడ్జస్ట్ చేస్తాం నెంబర్, సో దట్ మన క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. సో 2 goes 4 times goes 9 times అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అప్రాక్సిమేట్లీ 9 into 25 అంటే 225 ప్లస్ ఈ రెండు యాడ్ చేస్తే 120, 180, 310, 310 బయట ఒక 2 ఉంది. ఓకే, సో 535 multiplied by 2, సో I got 1070. ఓకే, సో మనం అప్రాక్సిమేషన్ చేసాం కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ రాదు, కొంచెం అటు ఇటుగా వస్తుంది. 1070కి నియరెస్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. 1070 అంటే ఈ రెండు మనం తీసేయచ్చు, 1082.5. సో ఈ మూడు డిస్టెన్స్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ దీనికి క్లోజ్గా వచ్చింది. మనం ఆ కొంచెం ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే 37 బదులు మనం 36 తీసుకున్నాం, అంటే యాక్చువల్గా మల్టిప్లై చేయాల్సిన నెంబర్ కంటే చిన్న నెంబర్ తీసుకున్నాం. ఓకే, అందుకనే వాల్యూ కొంచెం తక్కువ వచ్చింది. మనకి కరెక్ట్ ఆన్సర్ దీనికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, కాబట్టి 1082.5 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద ఫిగర్ లైన్ L is parallel to M, so these two lines are parallel. What is the value of 2x plus y? X and y అంటే ఇక్కడ x అంటే ఏ యాంగిల్, y అంటే ఏ యాంగిల్ అన్నమాట. సో వాల్యూస్ కనుక్కుందాం. సో రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఈ 105 x ఈ రెండు సప్లిమెంటరీగా ఉండాలి, అంటే రెండు కలిపితే 180 రావాలి. సో x వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ 75 అవుతుంది. నెక్స్ట్, సో ఇక్కడ 60 ఉంది కాబట్టి ఆపోజిట్ యాంగిల్లో కూడా మీకు 60 రావాలి, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు 60, 60. సో ఈ యాంగిల్ కలిపితే మళ్ళీ 180 రావాలి, సప్లిమెంటరీ ఉండాలి. సో y ఈజ్ ఈక్వల్ టు 120 degrees, రైట్. సో x y వచ్చేసి మనకు కావాల్సింది 2x plus y. 2x అంటే 150, y అంటే 120. 150, 120 is 270. సింపుల్ క్వశ్చన్. హౌ మెనీ 2-digit numbers are there which are divisible by both 2 and 4? 2తోనూ 4తోనూ డివైడ్ అయ్యే 2-digit numbers అని అంటున్నారు. సో 4తో డివైడ్ అయితే ఆబ్వియస్గా 2తో కూడా డివైడ్ అవుతుంది. సో మీరు 2ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా 4తో డివైడ్ అయ్యే 2-digit numbers అని అంటున్నారు. ఓకే, సో 1 to 100 తీసుకున్నాం అనుకోండి నెంబర్స్. 4 into 25 is equal to 100. అంటే 1 to 100లో మనకి 4తో డివైడ్ అయ్యే నెంబర్స్ 25 ఉన్నాయి. ఇందులో 1 to 100లో 2-digit numbers అన్నీ వచ్చేస్తాయి. 2-digit numbers అంటే 10 నుంచి 99 వరకు. ఓకే, సో 1 to 100లో ఇది 2-digit numbers రేంజ్. మనం రిమూవ్ చేయాల్సింది ఏంటి, 1 to 100లో 100 4లో పోయిద్ది, దీన్ని రిమూవ్ చేయాలి. అండ్ 1-digit numbers-లో 4 పోతుంది, అట్లానే 8 కూడా పోతుంది. 1, 2, 3 ఈ 25 numbers-లో 3 numbers 2-digit numbers కాదు, మిగతా 22 2-digit numbers. సో మనకు కావాల్సిన 22. నెక్స్ట్, మ్యాన్ ట్రావెల్ 80 km in 3 hours. He further travels for 2 more hours. Find the distance traveled in the later 2 hours if his average speed for the entire journey is 30 km/h. సో ఇతను 2 parts కింద జర్నీ చేశాడు. సో ఫస్ట్ పార్ట్లో 80 km ట్రావెల్ చేశాడు అండ్ టైం వచ్చి 3 hours. అండ్ సెకండ్ పార్ట్లో ఫర్ 2 more hours ఇంకొక 2 hours ట్రావెల్ చేశాడు. ఇక్కడ మనకి స్పీడ్ ఎంత ఇవ్వలేదు, అయితే ఎంటైర్ జర్నీకి యావరేజ్ స్పీడ్ 30 km/h ఇచ్చాడు. టోటల్ జర్నీ తీసుకుంటే యావరేజ్ స్పీడ్ 30 km. టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, సో లెట్ us find out total distance. Total distance అంటే యావరేజ్ స్పీడ్ మల్టిప్లైడ్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఇస్ 30. వాట్ ఈస్ ద టోటల్ టైం, 3 hours plus 2 hours అంటే 5 hours. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ 150 km. మనకు కావాల్సింది ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ద లేటర్ 2 hours. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాడు అనేది మనకు కావాలి. టోటల్ అయితే 150, ఇక్కడైతే 80. మనకి ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుంది, 150లో 80 సబ్ట్రాక్ట్ చేస్తే 70 km. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్. మీరు ఎప్పుడైనా క్వశ్చన్ అర్థం చేసుకుంటే కనుక అది చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మెథడ్ అనేది ఆటోమేటిక్గా మీకే దొరుకుతుంది. నెక్స్ట్, 2x 4 8 cube equal to 16 then the value of x. సో అన్నీ కూడా 2 powers, 4, 8, 16 ఇవన్నీ కూడా 2 powers. 2 powers కింద రాసుకుంటే మనకి సమ్ ఈజీగా సాల్వ్ అవుతుంది. సో 4 అంటే మనకి 2 square కదా, 2 square whole power 12 అంటే దీన్ని మనం 2 power 24 అని రాయొచ్చు. a power m whole power n. a power m whole power n ఏమవుతుంది, a power mn కదా, సో ఈజ్ ఈక్వల్ టు a power mn. సో 2 into 12 is 24. నెక్స్ట్ 8 వచ్చి 2 cube మళ్ళీ హోల్ క్యూబ్ అంటే 2 power 9 ఈజ్ ఈక్వల్ టు 16 అంటే 2 power 4 హోల్ పవర్ 11 అంటే 2 power 44. సో బేస్ ఏముంది కాబట్టి పవర్స్ అని మనం యాడ్ చేయొచ్చు. x plus 24 plus 9 is equal to 44. So x is equal to 11. Simple question from laws of indices. Next, man invested 75,000 at the rate of 7.5% per annum simple interest for 6 years. Find the amount he will receive after 6 years. So man అయితే 75,000 ఇన్వెస్ట్ చేశాడు, రేట్ వచ్చి 7.5% per annum. అట్లా ఎన్ని ఇయర్స్, 6 years చేశాడు.
మల్టిప్లై చేస్తే ఎంత 7 into 6 42, half into 6 3, టోటల్గా 45% అతనికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఏదైతే 75,000 ఉందో దానికి ఇంకొక 45% ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, సో 45% యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఇక్కడ? దట్ ఈస్ యాడ్ 40%. 10% is 7,500. 40% అంటే దానికి ఇంటూ 4 అనమాట. 7,500 డబల్ చేస్తే 15,000, మళ్ళీ డబల్ చేస్తే 30,000. 40% is 30,000 అండ్ ఇంకొక 5% యాడ్ చేయాలి. 5% అంటే 10%లో హాఫ్, 7,500లో హాఫ్ అంటే 3,750. సో విల్ గెట్ 750 and 8 and 10. So 108,750 is the total amount he get at the end of 6 years. Next, Venkat brought a second-hand scooter and spent 10% on the cost on its repairs. He sold the scooter for a profit of 2,200. How much did he spend on repair if he made a profit of 20%? సో క్వశ్చన్లో ఏమంటున్నారంటే, ఒక అతను స్కూటర్ని తెచ్చుకున్నాడు, సెకండ్ హ్యాండ్ స్కూటర్ని, దాని మీద ఒక 10% మళ్ళీ ఖర్చు పెట్టాడు. ఓకే, లెట్ us say అతను ఎక్స్ కొనుక్కున్నాడు అని అనుకున్నాను సెకండ్ హ్యాండ్ స్కూటర్ని, దాని మీద ఒక 10% మళ్ళీ ఖర్చు పెట్టాడు. 10% అంటే లెట్ us say 10% ఆఫ్ ఎక్స్. ఇది అతనికి మొత్తంగా పడిన ఖర్చు. ఓకే, నెక్స్ట్, he sold the scooter for a profit of 2,200 rupees. He made a profit of 20%. సో ఇది మొత్తం అతని కాస్ట్ ప్రైస్ కిందకే లెక్క అవుతుంది. సో దీన్ని ఏం చేశాడు, అతను 20% ప్రాఫిట్ కమ్మేశాడు. అండ్ ఆ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు? 2,200 అని ఇచ్చారు. ఓకే, సో 20% కనుక 2,200 అయితే వాట్ ఈస్ 100%? ఇది 5 times కదా, అట్లా అది కూడా ఇంటూ 5 చేస్తే 11,000 వస్తుంది. సో ఓవరాల్గా అతనికి పడిన ఖర్చు 11,000 రూపీస్. సో దిస్ అమౌంట్ ఈస్ 11,000. అయితే మనం ఇప్పుడు కనుక్కోవాల్సిందండి, హౌ మచ్ డిడ్ హీ స్పెండ్ ఆన్ రిపేర్స్ అంటే ఈ పార్ట్ కనుక్కోవాలి. రిపేర్ కోసం ఎంత ఖర్చు పెట్టాడు అని అడుగుతున్నాడు. ఓకే, సో అతను కొనుక్కున్న అమౌంట్ అండ్ రిపేర్ మీద ఖర్చు పెట్టిన అమౌంట్, ఇందులో 10%. మీరు అబ్జర్వ్ చేస్తే 11,000 మీరు ఇలా 10% పార్ట్ కింద స్ప్లిట్ చేయాలంటే యూ కెన్ స్ప్లిట్ లైక్ దిస్, 10,000 + 1,000. ఇట్లా స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, ఇందులో 10% కదా, ఇది 10,000లో 10% కదా 1,000. సో హీ స్పెండ్ 1,000 రూపీస్ ఆన్ రిపేర్స్. సో క్వశ్చన్ మనం ఇలా విడదీసుకుని చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్, 0.16 బార్ ప్లస్ 0.15 బార్ మైనస్ 0.13 బార్. సో 0.16 బార్ అంటే 6 మీద బార్ ఉంది కాబట్టి ఇక 6 రిపీట్ అవ్వాలని అర్థం, అట్లా వస్తుంది. అలానే 0.15 మీద బార్ ఉంది, 5 విల్ రిపీట్, మైనస్ 0.13 బార్. సో ఇవన్నీ మనం యాడ్ చేస్తే ఏమవుతుంది, సో 5 నుంచి 3 అయితే సబ్ట్రాక్ట్ చేద్దాం. 5 - 3 2 వస్తుంది, అండ్ 5 - 3 2, 1 - 1 is 0. సో యాడ్ చేస్తే 0.1888 సో ఆన్. సో ఇక 8 రిపీట్ అవుతుంది కాబట్టి దట్ విల్ బి 0.18 బార్. అయితే మనకు ఆన్సర్ ఫ్రాక్షన్స్లో ఇచ్చారు కాబట్టి మనం ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాం. సో ఒక డెసిమల్ మీద బార్ ఉంది కాబట్టి మనం 10తో మల్టిప్లై చేద్దాం. ఒక డెసిమల్ మీద బార్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేయాలి. 2 డెసిమల్ మీద బార్ ఉంటే 100తో మల్టిప్లై చేయాలి, అట్లా. సో 10x ఈజ్ ఈక్వల్ టు 10తో మల్టిప్లై చేసాం కాబట్టి ఈ నెంబర్ కూడా 10తో మల్టిప్లై చేస్తే డెసిమల్ ఒక ప్లేస్ కదులుతుంది, 1.888 సో ఆన్. అలానే x ఈజ్ ఈక్వల్ టు 0.1888 సో ఆన్. ఓకే, సో ఇట్లా మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 10 - 1 9x ఈజ్ ఈక్వల్ టు, సో 8 క్యాన్సిల్ అవుతుంది, 8 ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి, 1.7 అవుతుంది. 9x ఈక్వల్ టు 1.7. సో x విల్ బీ ఈక్వల్ టు 1.7/9. సో డెసిమల్ తీసి రాస్తే 17/9. దిస్ ఈస్ ద సింప్లిఫైడ్ ఆన్సర్ ఫర్ 0.18 బార్. నెక్స్ట్, x and y can complete a piece of work in 8 days and 12 days respectively. If they work on alternate days with x working on the first day, how long will it take to complete the same work? సో x అనే అతను 8 డేస్లో ఫినిష్ చేస్తాడు వర్క్, y అనే అతనేమో 12 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ వై ఆల్టర్నేట్ డేస్లో పనిచేస్తే అంటే ఫస్ట్ డే ఎక్స్ చేస్తాడు, నెక్స్ట్ డే వై చేస్తాడు, మళ్ళీ ఎక్స్ మళ్ళీ వై, ఇట్లా చేసుకుంటా వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది వర్క్ అని అంటున్నారు. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా మనం ఎల్సీఎం మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. 8 × 12కి ఎల్సీఎం 24 కాబట్టి టోటల్ వర్క్ మనం 24 అనుకోవాలి. ఓకే, సో ఎక్స్ అనేది 24 వర్క్ని 8 డేస్లో చేస్తాడంటే రోజుకి అతను 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడని అనుకోవచ్చు. అలానే వై వచ్చి
12 డేస్లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి అతను రోజుకి 2 పార్ట్స్ చేస్తాడు. ఓకే, ఎక్స్ వర్క్స్ 3 పార్ట్స్, వై వర్క్ 2 పార్ట్స్, అండ్ ఎక్స్ వర్క్ 3 పార్ట్, వై వర్క్ 2 పార్ట్. ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఎన్ని రోజులు అవుతుంది వర్క్ ఫినిష్ అవ్వడానికి అనేది క్వశ్చన్. సో లెట్ us see. సో 24 రావాలి కదా. సో 3 and 2 2 డేస్కి 5 పార్ట్స్ జరుగుతుంది, మళ్ళీ 2 డేస్కి 5 పార్ట్స్, మళ్ళీ 2 డేస్కి 5, మళ్ళీ 2 డేస్కి 5, మొత్తం అంతే చూడండి 5 5 5 5 20 పార్ట్స్ వర్క్ అయింది. డేస్ అయితే 8 డేస్ అయింది. ఓకే, 9th డే రోజున మళ్ళీ 3 పార్ట్స్ వర్క్ జరుగుతుంది, 23 అయిపోయింది. సో 9 డేస్కి 23 పార్ట్స్ వర్క్ జరిగిపోయింది. 10th డే ఇంకా ఓన్లీ 1 పార్ట్ వర్కే ఉంది. 10th డే పనిలోకి వచ్చేది వై అనమాట. ఓకే, వై అనేవాడు ఫుల్ డే చేస్తే 2 పార్ట్స్ చేస్తాడు కదా, కానీ అక్కడ 1 పార్ట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది, అంటే అతనికి హాఫ్ డే చాలు. ఓకే, ఇంకొక హాఫ్ డే చేస్తే ఇంకో 1 కూడా 24 అయిపోతుంది మొత్తం. సో 9.5 days ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ఏరియా ఆఫ్ అన్ ఈక్వల్ ట్రయాంగిల్ హూజ్ ఈచ్ సైడ్ ఈజ్ 14 cm? సో ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ స్టాండర్డ్ క్వశ్చన్, మనకి ఫార్ములా గుర్తుంచుకోవాలి, √3/4 సైడ్ స్క్వేర్. సో ఇక్కడ సైడ్ 14 ఇచ్చారు కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 14 into 14. So 4 gets cancelled 2 times, 7 times, again 2, 7 times. 7 into 7, 49 and √3. So this is the area of the equivalent triangle. Age of father 6 years ago, 6 times the age of his daughter. 3 years hence, father age will be thrice as old as his daughter. What is the present age of the daughter? So ఇక్కడ రెండు కండిషన్స్ ఇచ్చారు. ఏజ్ ఆఫ్ ఫాదర్ 6 years ago, 6 years ago father age ఎంత, 6 times the then age of the daughter. 6 years బ్యాక్ డాటర్ ఏజ్ ఎంత, దానికి 6 times అని అంటున్నారు. అండ్ 3 years hence, అంటే ఎక్కడ నుంచి 3 years తర్వాత father will be thrice as old as his daughter. What is the present age of the daughter? So let us assume present age of father is F, present age of daughter is D అని అనుకుందాం. ఓకే, 6 years ago, 6 years క్రితం ఏమంటున్నారు వాళ్ళు, ఏజ్ ఆఫ్ ఫాదర్ వాజ్ 6 times the then age of his daughter. 6 years బ్యాక్ ఫాదర్ ఏజ్ అంటే అతని ప్రజెంట్ ఏజ్ కంటే 6 years తగ్గుతుంది. ఇది ప్రజెంట్ ఏజ్ కదా, ప్రజెంట్ ఏజ్ ఎఫ్ అండ్ డి అనుకుంటే 6 years ago ఫాదర్ ఏజ్ F - 6, 6 years వెనక్కి వెళ్తే అతని ఏజ్ 6 years తగ్గుతుంది, F - 6 ఈజ్ ఈక్వల్ టు 6 times the then age of the daughter. 6 times of అప్పుడు డాటర్ ఏజ్ ఎంత అవుతుంది, 6 years వెనక్కి వెళ్తే ఆమె ఏజ్ కూడా -6 అవుతుంది, రైట్. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఏంటి, 3 years hence, ఇక్కడ నుంచి 3 years ముందుకు వెళ్తే 3 years hence అంటే 3 సంవత్సరాలు ముందుకు వెళ్తే ఫాదర్ ఏజ్ 3 పెరుగుతుంది, డాటర్ ఏజ్ కూడా 3 పెరుగుతుంది. ఇప్పుడు కండిషన్ ఏంటి, ఫాదర్ ఏజ్ విల్ బి thrice as old as his daughter. దిస్ ఈజ్ 3 times. ఓకే, మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం సాల్వ్ చేస్తే ఎఫ్ అండ్ డి వాల్యూ వచ్చేస్తుంది. సో లెట్ us సాల్వ్ దిస్. సో ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 6D - 36. సో ఇక్కడ -6 ఉంది కదా, ఇది యువతలకు వచ్చేసింది అనుకోండి, ఇట్ విల్ బికమ్ ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 6D - 30. నెక్స్ట్ సిమిలర్లీ యూ విల్ సింప్లిఫై హియర్, 3D + 9. సో +3 వస్తే 3D + 6. సో ఫాదర్ ఏజ్కి మనకి 2 ఈక్వేషన్స్ వచ్చింది, 6D - 30, 3D + 6. ఈ రెండు ఈక్వేట్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ డాటర్. 6D - 30 ఈజ్ ఈక్వల్ టు 3D + 6. 3D is equal to 36 and D is equal to 6. Present age of daughter is 6 years. So options lo ఇవ్వలేదు మనకి, actual answer is 6 years. That is the right answer. Next, Ram is 55 years old and Som is 25 years old. How many years ago was Ram 3 times as old as Som? So present Ram వచ్చి 55 years, Som వచ్చి 25 years. హౌ మెనీ ఇయర్స్ అగో, ఎన్నాళ్ళ క్రితం రాము సోమ్ కంటే 3 times ఉన్నాడు అని అడుగుతారు. ఈ క్వశ్చన్ మనం ఎక్కువ సాల్వ్ చేయక్కర్లేదు, మనం ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎన్నాళ్ళ క్రితం సోమ్ కంటే 3 రెట్లు ఉంటాడు రాము అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ని మనం చెక్ చేద్దాం. ఇది రాము సోము, ప్రజెంట్ వచ్చి 55, ఇతను ప్రజెంట్ వచ్చి 25. 7 years అగో అనుకోండి, రామ్ ఏజ్ ఎంత అవుతుంది, 7 సబ్ట్రాక్ట్ చేస్తే 48, ఇతని 7 సబ్ట్రాక్ట్ చేస్తే 18. 3 times ఉందా, ఇది లేదు. నెక్స్ట్ 10 years సబ్ట్రాక్ట్ చేస్తే రామ్ 45 అవుతాడు, 10 years సబ్ట్రాక్ట్ చేస్తే. సోమ్ 15 అవుతాడు. 3 times ఉందా, ఎస్, ఇట్ ఈస్ 3 times. సో 10 years ago కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, రైట్. నెక్స్ట్, Aruna has a younger sister whose age is 8 years less than that of Aruna. Aruna's sister is 18 years than Aruna's age. వెరీ సింపుల్ క్వశ్చన్, పెద్ద మనం ఏం చేయాల్సిన అవసరం లేదు.
అరుణకి ఒక యంగర్ సిస్టర్, అంటే తనకంటే తక్కువ ఏజ్ ఉన్న సిస్టర్, హూజ్ ఏజ్ ఈస్ 8 years లెస్, 8 years చిన్నదైన సిస్టర్ ఉంది అరుణకి. అయితే అరుణ సిస్టర్ 18 years అయితే అప్పుడు అరుణ ఏజ్ ఎంత అవుతుంది? 8 years తక్కువ ఉన్నాం, 18 years అయితే 8 యాడ్ చేయండి, ఆమె 26 years. వెరీ సింపుల్. ఈమెకంటే 8 years తక్కువ ఉంది అని అంటున్నారు సిస్టర్కి, మరి ఆమెకి 8 years యాడ్ చేస్తే మనకు వచ్చేది అరుణ ఏజ్ కదా, 26 years. వెరీ సింపుల్ క్వశ్చన్. Present age of Shanti and Kirti are in the ratio 7:3. After 5 years, Shanti age will be 40. How old the Kirti be after 5 years? Okay. So Shanti Kirti ఇద్దరు ఉన్నారు, వీళ్ళ ప్రజెంట్ ఏజ్ రేషియో 7:3 అని ఇచ్చారు. ఆ రేషియోలో ఉంది వాళ్ళ ఏజ్. ఆఫ్టర్ 5 years శాంతి ఏజ్ విల్ బి 40. 5 ఏళ్ల తర్వాత శాంతి 40 years అవుతుందంట. ఆఫ్టర్ 5 years శాంతి 40 అంటే ప్రజెంట్ ఎంత అవుతుంది? 5 years తర్వాత 40 అంటే ఇప్పుడు 35 కదా. సో దిస్ నంబర్ ఈజ్ 35 years. అయితే ఈ నెంబర్ ఏమవుతుంది? 7కి ఇది ఇంటూ 5 కదా, అదే ఫ్యాక్టర్ తీసుకుంటే అది 15 years అవ్వాలి. సో కీర్తి ప్రజెంటేజ్ ఎంత అవ్వాలి? 15 years అవ్వాలి. నెక్స్ట్. నో, క్వశ్చన్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కీర్తి. హౌ ఓల్డ్ విల్ కీర్తి బి ఆఫ్టర్ 5 years? 5 years తర్వాత ఆమె ఏజ్ ఎంత అవుతుంది? ప్రజెంట్ ఏజ్ 15 years కదా, ఆఫ్టర్ 5 years ఆమె ఏజ్ ఎంత అవుతుంది? 20 years అవుతుంది. ఓకే. సో దీన్ని ఓవర్లుక్ అంటారు. క్వశ్చన్ మీరు ఓవర్లుక్ చేయకూడదు. ఆన్సర్ కనుక్కున్నాక అడిగింది ఆన్సరేనా లేకపోతే దాన్ని ఇంకేమన్నా మార్చి 5 years తర్వాత ముందు అడిగారని చూసుకోండి. ఓకే. ఓవర్లుక్ అనేది చాలామంది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో బీ అవేర్ ఆఫ్ దట్. నెక్స్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్ మీద క్వశ్చన్. సో ప్రొడక్షన్ ఆఫ్ 2 companies A and B. సో ఏ ఏమో సర్కిల్తో ఇచ్చారు గ్రాఫ్, దిస్ ఈజ్ ఫర్ ఏ అండ్ దిస్ ఈజ్ ఫర్ బి. కంపెనీ ఏ, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ డిక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఫ్రమ్ 2015 to 16? 15 to 16 పర్సెంటేజ్ డిక్రీజ్ ఎంత అని అడుగుతున్నారు ఫర్ కంపెనీ ఏ. కంపెనీ ఏ 2015లో వచ్చి 3 ఉంది ప్రొడక్షన్, 2016లో వచ్చి 2.5 ఉంది. సో 3 నుంచి 2.5 వచ్చింది అంటే ఎంత తగ్గింది? డిక్రీజ్ ఎంత? 0.5. ఎంతతో పోలిస్తే 0.5 తగ్గింది? 3తో పోలిస్తే 0.5/3. 0.5/3 అంటే 1/6. సో 1/6 తగ్గింది. ఫ్రాక్షన్ పర్సెంటేజ్ టర్మ్స్లో మారిస్తే 1/6 ఈజ్ ఈక్వల్ టు 16.6%. దట్స్ ఇట్ గైస్. సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేయడం నేర్చుకోండి. వి విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.